అయితే ఆలోచించదనుకుంటానో అది ఆలోచిస్తున్నానండి. నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, దేవుడు అన్నాడు ఇది మార్గము, ఇది సత్యం, దీని తగ్గట్టు జీవించానంటే ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నానయ్యా, ఏది చేయొద్దనుకుంటున్నాను అది చేస్తున్నాను. అందుకనే ఇశ్రాయేలీయులు 11 రోజుల్లో చేరవలసిన స్థలము కనాను దేశము 40 సంవత్సరాలు తిరిగారంట. ఎందుకంటే దేవుడు ఇక్కడ మార్చాలని ఆశపడ్డాడు కాబట్టి, హృదయాన్ని మార్చాలని ఆశపడ్డాడు కాబట్టి అన్ని సంవత్సరాలు పట్టిందంట. 40 సంవత్సరాలు. దే కుడ్ హావ్ గాన్ ఇన్ 11 days, బట్ ఇట్ టుక్ 40 years. 40 సంవత్సరాలు పట్టిందంట. ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడండి వాగ్దాన భూమి. దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచిన వాగ్దానము చేసిన ఆ వ్యక్తిని, ఆ వివాహం చేసుకోవాల్సిన వ్యక్తిని, లేకపోతే ఒక భూమికో, లేకపోతే ఒక ప్రదేశంకో, లేకపోతే ఒక పొజిషన్కో దేవుడు మీకు వాగ్దానం చేస్తాడు. బట్ వై ఆర్ వి నాట్ రీచింగ్? ఎందుకంటే ఈ అనాథ ఆత్మ, లేకపోతే ఈ ఆలోచనలు, ఈ మనసులో ఉన్న ఈ ఆలోచనలు, లేకపోతే మనం జయించలేని వాటిని బట్టి ఉన్న చోటునే తిరుగుతా ఉన్నామంట. దట్ ఈస్ వై ఆర్ డెవలప్మెంట్ ఇస్ స్లో, ఆర్ డెవలప్మెంట్, ఆర్ గ్రోత్ ఇస్ స్లో. చాలా మందికి బైపోలార్ డిజీజ్ అని ఉంటుంది. ఎంతమంది విన్నారండి బైపోలార్ గురించి? బైపోలార్ అంటే ఇప్పుడు బాగుంది అంటారు, మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత బాగాలేదంటారు. నన్ను ప్రేమిస్తున్నాడు అంటారు, తర్వాత ప్రేమించట్లేదు అంటారు. అంటే దాన్ని ఏమంటారు అంటే రెండు కోణలు కలిగిన వ్యక్తి అంట. ఏంటది? 2 కోణలు కలిగిన వ్యక్తి అంట. దేర్ ఆర్ టూ సైడ్స్ టు దట్ పర్సన్. ఇప్పుడు బైపోలార్ అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ సరి చేసుకోలేదు దేవుని ఆత్మ బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. అయితే డాక్టర్స్ బాగా దానిపైన డబ్బులు చేసుకుంటున్నారండి. బికాస్ దిస్ హెస్ బికమ్ సచ్ అ ట్రెండ్. చాలా మందికి బైపోలార్ 2 కోణాలు ఇప్పుడు చేయాలనుకుంటారు, వద్దంటారు. ఎందుకంటే అనాథన ఆత్మ చాలా మందిని ఏలుతా ఉందండి, చాలా మందిని ఏలుతా ఉంది. అందుకే ఇరుక్కుపోయినాం. ఇది దేవుడు మనకిచ్చాడు, ఆత్మ దేవుడు మనకిచ్చాడు. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కానీ మనసు మనం బ్రతికినంత కాలం మనము స్వాధీనం పరచుకోకపోతే ఇంకా మన అంతం అంతే. ఈరోజు చాలా మంది హాస్పిటల్స్లో ఏంటి కంప్లైంట్ అంటే మెంటలీ సిక్. ఈ మెంటలీ సిక్ కాబట్టి ఎంత ధనవంతుడు అయినా జీరో అవుతాడు. అవునా కదండి? ఎంత కోట్లు సంపాదించినా ఆ వారసుడు మెంటలీ సిక్ అంటే జీరో. బికాస్ దిస్ ఇస్ నాట్ రైట్. ఈరోజు చాలా మంది అదే రీతిగా ఇక్కడ సరిగ్గా లేదు కాబట్టి జీవితంలో కుప్పకూలిపోతున్నాడు. దేవుడు అన్నాడు, నేను ఉద్దేశించిన కార్యాలు నీ కోసం మేలైనవి, గొప్ప తలంపులు. కానీ నువ్వు ఈ అనాథ ఆత్మకి చాలా చోటు ఇచ్చేసావు. ఇప్పటికీ ఎప్పుడు చూసినా నీ ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఎట్లా ముందుకు వెళ్ళాలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు.